హలో ఆడియన్స్ అటెన్షన్ ప్లీజ్. ఈరోజు మనం టచ్ మీ నాట్ అనే వెబ్ సిరీస్ గురించి రివ్యూ తెలుసుకుందాం. ఇది జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. వెబ్ సిరీస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సైకోమెట్రిక్ అనే సూపర్ పవర్ యూజ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే వెబ్ సిరీస్ ఇది. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక అపార్ట్మెంట్లో 4 లేడీస్‌ని పొడిచి చంపేస్తాడు విలన్. ఆ అపార్ట్మెంట్‌కి ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి ఆధారాలు దొరకకుండా చేయటంతో ఒక అమాయకుడిని అంటే ఆ అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ని నిందితుడిగా క్రియేట్ చేసి జైలుకి పంపిస్తారు పోలీసులు. అయినా ఇక్కడ ట్విస్ట్ ఏముంది? ఇదన్నీ ప్రతి సినిమాల్లో అమాయకుడిని మోసం చేసి జైలుకి పంపించడమే రొటీన్ కదా అనుకుంటారు అందరూ. కానీ 10 ఏళ్ల తర్వాత అలాంటి ఇన్సిడెంటే ఒక హాస్పిటల్‌లో జరుగుతుంది. కానీ దాన్ని ఒకతను చూశానని చెప్పటం, ఆ సాక్ష్యంతో కేసుని క్లోజ్ చేస్తారు పోలీసులు. ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే గతంలో ఆ అపార్ట్మెంట్‌లో ఎలాగైతే ఇన్సిడెంట్ జరిగిందో అలాగే ఈ హాస్పిటల్‌లో కూడా జరిగింది అని హీరోయిన్ చెప్పటం, దానికి తన తండ్రి అయిన ఎస్పీ గారు సపోర్ట్ చేయకపోవటం ఇందులో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే అపార్ట్మెంట్‌లో ఒకరి అమ్మ చనిపోతుంది. తన కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. మరొకరి తల్లిదండ్రులు చనిపోతారు. ఆ అబ్బాయికి సైకోమెట్రిక్ అనే సూపర్ పవర్స్ వస్తాయి. అదేనండి, దేనైనా ముట్టుకుంటే గతంలో ఏం జరిగింది అనే విషయం తెలుసుకుంటాడు వాళ్ళ బ్రెయిన్‌ని రీడ్ చేసి. ఇంకొకరి నాన్న జైలుకి వెళ్తాడు. తన కూతురు కానిస్టేబుల్ అవుతుంది. ఇలా ఈ ముగ్గురు కలిసి ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే హీరో నవదీప్‌కి ఆ విలన్ ఎవరో ముందే తెలుసు. కానీ తనని పట్టుకొని చంపడానికి హీరో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ విలన్ దొరకకుండా ఎస్కేప్ అవుతూ ఉంటాడు ప్రతిసారి. ఫైనల్‌గా లాస్ట్ ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో మర్డర్ చేసిన ఆమె హీరో నవదీప్ తల్లి అని తెలుస్తుంది డాక్టర్‌కి అండ్ హీరోయిన్‌కి. ఏంటి? ఏంటి? ఇంకా చెప్తా అనుకుంటున్నారా స్టోరీ? మొత్తం నేనే చెప్పేస్తే మీరు మూవీ ఏం చూస్తారు? వెళ్లి మూవీ చూడండి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఐ మీన్ వెబ్ సిరీస్. సో, నా రేటింగ్ వచ్చేసి 4/5. అసలు ఈ రైటర్ ఈ స్టోరీని అల్లిన విధానం ఎలా ఉంది అంటే, కిల్లర్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మనమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఫీల్ అవుతాం. నేను ఫస్ట్ సీజన్‌లో రిలీజ్ అయిన 6 ఎపిసోడ్స్ చూశాను. కానీ సెవెంత్ ఎపిసోడ్ కూడా నా ఊహకు వచ్చేసింది. ఎందుకంటే నైట్ పడుకునే ముందు చూశాను. సెవెంత్ ఎపిసోడ్ డ్రీమ్‌లో రన్ అయిపోయింది.